సో ప్లీజ్ విజయరాజ్ సార్, మీ మాటలతో మీ జర్నీ గురించి మీరు ఎలా కష్టపడ్డారు, ఎలా మీరు విఎంసీ మెంబర్ అయ్యారు, మీ హైయెస్ట్ చెక్ ఎంత, ఇవన్నీ కూడా జనాలకి చెప్పాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ విజయరాజు, చింతలపూడి, ఆంధ్రప్రదేశ్. సో పుట్టి పెరిగింది చింతలపూడి, ఇప్పుడు ఉండేది గన్నవరం. సో గన్నవరం ఎందుకు వచ్చానంటే పిల్లల స్టడీ పర్పస్ గన్నవరం రావడం జరిగింది. నేను వెస్టేజ్లోకి వచ్చి 2015 జనవరి, 2014 డిసెంబర్ వైజాగ్ ఒక మీటింగ్కి వెళ్ళి విన్న తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాను. ఆ డిసిషన్ ఏంటంటే వెస్టేజ్లో ఉంటే నా లైఫ్ చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్స్ ఏదైతున్నాయో ఆ డ్రీమ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని ఒక నమ్మకం క్రియేట్ అయింది. ఆ నమ్మకంతో ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ రాబట్టి ఈ రోజు ఒక 18 లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకుంటూ హైయెస్ట్ ఇన్కమ్ మీ ముందు నిలబడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ మధ్యలో చాలా ట్రబుల్స్, చాలా ఇబ్బందులు జరిగినాయి. టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే రెగ్యులర్గా కస్టమర్ చెప్పింది కాబట్టి. సో నేను మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే డిసిషన్ తీసుకున్న తర్వాత చాలా మంది ఆగిపోతారు, మిమ్మల్ని మీరు నమ్మరు. సో మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనల్ని నమ్మరు, వాళ్ళు నమ్మరు, మనల్ని ముందుకు పోనివ్వరు. సో అలాంటి ఫ్రెండ్స్ని వదిలేసి సో మీ డ్రీమ్స్ కోసం మిమ్మల్ని ఎంకరేజ్ చేసే లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా పట్టుకోండి. సో స్ట్రాంగ్గా పట్టుకొని మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మీరు జర్నీ చేయండి. ఒక 2 years లేదా ఒక 5 years స్ట్రాంగ్గా ఉండండి. మాకులాగా మీరు కూడా మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది వెస్టేజ్. సో ఈ రోజుకి మరి వెస్టేజ్ ద్వారా నేను సంపాదించుకున్నాను. హైయెస్ట్ ఇన్కమ్ 18 లక్షలు అయితే చింతలపూడిలో ఒక ఇల్లు కట్టుకున్నాను, అది 70 లక్షల రూపాయలు. గన్నవరంలో 2 ఇల్లు తీసుకున్నాను. సో ఆ ఇల్లు తీసుకున్నానికి రీజన్ ఏంటంటే నేను ఇంతవరకు రెంటింట్లో ఉండలేదు. రెంటిల్లు అనేది నాకు తెలియదు. పిల్లల స్టడీ పర్పస్ గన్నవరం వచ్చినప్పుడు రెంటింట్లో ఉందాం అనుకుంటే రెంటింట్లో ఉంటే మనకి కోపం వచ్చినా వాళ్ళకి కోపం వచ్చినా బయటికి పోమంటారు, ఇబ్బంది అవుతుంది. ఈ సామాను పట్టుకొని వెళ్ళడం కరెక్ట్ కాదని ఇల్లు కొన్నాను. సో అంతా హ్యాపీ. అయితే నాకు 2 కార్లు ఉన్నాయి. i20 ఒక కారు ఉంది, తర్వాత జాగ్వార్ ఉంది. 2 కార్లకి పార్కింగ్ ఇవ్వనున్నారు, ఒకే పార్కింగ్ ఇస్తున్నారు. ఏం అర్థం కాలేదు. సో ఎవరైతే అన్నారో అతను ఇల్లు అమ్ముతా అన్న ఊగిలాస్లో ఉన్నాడు. బాబు కారు పార్కింగ్ అక్కడ ఉంటుంది, నువ్వు ఇల్లు అమ్ముతానన్నావు కదా, నీ ఇల్లు అంతా చెప్పంటే 50 లక్షల రూపాయలు చెప్పడం జరిగింది. వెంటనే చెక్ రాసి చేయడం జరిగింది. అదే ఇంతమంది పార్కింగ్ పెట్టుకున్నాను. అంటే వెస్టేజ్లో ఉంటే ఎంత పవర్ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. దేనికి భయపడే పని లేదనమాట. అలా 2వ ఇల్లు తీసుకున్నాను. ఆ ఇంటికి 12,000 రూపాయలు రెంట్ వస్తుంది. చాలా హ్యాపీ. అట్లాగే ఇప్పుడు వరకు త్రూ వెస్టేజ్ ద్వారా ల్యాండ్స్ తీసుకున్నాను. దగ్గర ఒక 10 ఎకరాలు పైబడి ల్యాండ్స్ తీసుకున్నాను, ఇళ్ల స్థలాలు తీసుకున్నాను. బంగారం దగ్గర ఒక 2 కిలోలు పైబడి బంగారం కొన్నాను. ఇట్లా టోటల్ ప్రాపర్టీస్ చూసుకుంటే వెస్టేజ్లో స్టార్ట్ అయినప్పుడు 0, చనిపోతే పెట్టాలనుకున్న నేను ఈ రోజు త్రూ వెస్టేజ్ ద్వారా నేను సంపాదించిన ప్రాపర్టీ ఎంతంటే 10 కోట్లు పైబడి ఉంటుంది ఫ్రెండ్స్, 10 కోట్లు. సో ఇంతకన్నా ఇంకేం కావాలి. సో ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇది బిగినింగ్ అని చెప్తాను. రాబోయే రోజుల్లో ఓకే చేసి చూపిస్తే బాగుంటుంది, మాటలతో కాదు. సో మీకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో హైయెస్ట్ ఇన్కమ్ అన్నారుగా, సో నా టౌన్లో విఎంసీ మెంబర్ని తయారు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటూ సో ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి, అట్లాగే మనకి సపోర్ట్ చేసే మన శ్రీకాంత్ గారు కావచ్చు, మన నందకిషోర్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, సైద్ గారు కావచ్చు, ఎంటైర్ టీమ్కి థ్యాంక్స్ చెప్తూ, అట్లాగే ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నా డౌన్ లైన్స్. సో ఒకసారి నా డౌన్ లైన్స్ అందరూ ఒకసారి జోరుగా కాల్చుదాం. సో వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం, వాళ్ళు లేకపోతే మనం ఉంటాం. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే డౌన్ లైన్స్ని ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు. డౌన్ లైన్స్కి ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో ఆటోమేటిక్గా మనకు కూడా రెస్పెక్ట్ దొరుకుతుంది. ఇంకో విషయం ఏంటి అని అప్లైన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రెండింటిని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో అప్లైన్ అండ్ డౌన్ లైన్, ఈ 2 కళ్ళలో ఏ కళ్ళని ఎక్కువ అంటే ఏం చెప్తాం? ఈ 2 కళ్ళలో సో నీకు లెఫ్ట్ సైడ్ అయ్యంటే ఇష్టమా లేదా రైట్ సైడ్ అయ్యంటే ఇష్టం అంటే ఏదంటాం? 2 ఈక్వలే. సో రెండింటిలో బ్యాలెన్స్ ఎవరైతే చూస్తారో, 2 కళ్ళని ఎవరైతే బ్యాలెన్స్గా చూస్తారో వాళ్ళు నిలబడతారు. దయచేసి అప్లైన్కి రెస్పెక్ట్ ఇవ్వండి, డౌన్ లైన్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ నిలబడగలుగుతారు. సో ఆ విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి, సో నా డౌన్ లైన్స్కి, నా కొలీగ్స్కి, విఎంసీ మెంబర్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ లాట్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.